పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఓ మహిళ బ్యాగులో నుండి బంగారం నగదు దొంగలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు. కరీంనగర్లోని పద్మానగర్లో నివాసం ఉంటున్న చిలుక శారద అనే మహిళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వెళ్లడానికి కరీంనగర్ బస్టాండ్లో TZ02 T1741 నెంబర్ గల బస్సు ఎక్కింది. బస్సు బయలుదేరి బస్టాండ్ నుండి కొంత దూరం రాగానే కండక్టర్ టికెట్ అడగగా అప్పుడు తన బ్యాగ్ చూసుకుంది. ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఉండడంతో అందులో ఉండవలసిన చిన్న బంగారం బ్యాగు లేకపోవడంతో ఆమె బంగారం ఎవరో దొంగలించారని బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ మరియు ప్రయాణికులు అందరికీ చెప్పింది. వెంటనే డ్రైవర్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. మళ్లీ తిరిగి ఆ బస్సును బస్టాండ్లోకి తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ చెక్ చేసి మళ్లీ బస్సును పంపించారు. దొంగలించబడిన బ్యాగులో 2.5 తులాల నెక్లెస్, ఇంకా 2.5 తులాల లక్ష్మీహారం మరియు 1.5 తులాల పచ్చల హారం, ఒక సెల్ ఫోన్ మరియు 10,000 రూపాయల నగదు ఉన్నట్లుగా మహిళ పేర్కొంది. నా పేరు సత్యం, 323-887 స్టాప్ నెంబరు. నేను 2 డిపో కండక్టర్ని. మా బస్సు నా డ్యూటీ జేబీఎస్ డ్యూటీ ఉంటుంది. ఈరోజు సాయంత్రం 4:30కు జేబీఎస్ బస్సు తీసుకొని బస్టాండ్ నుంచి డిపోలో నుంచి బస్టాండ్ పాయింట్ మీదకి వచ్చినాం. బస్టాండ్లో రష్ బాగుండే, మంది అందరూ ఎక్కించుకుంటూ అందరినీ బస్టాండ్ పాయింట్ మీద ఎక్కించుకొని బస్సు మూవ్ అయింది. అక్కడ నేను రిపోర్ట్ చేసి బస్సును తీసుకొని వెళ్తున్నాము. మా డ్రైవర్ స్టార్ట్ చేసుకుని వెళ్తున్నాము. అందులో ఒక అమ్మ యావరేజ్గా ఒక 60 ఇయర్స్ ఉంటాయి. నేను అందరికీ టికెట్ తీసుకుంటే అమ్మ దగ్గరికి వచ్చేసరికి సార్ నా బ్యాగ్ ఓపెన్ చేసి ఉన్నది. ఆమె 2-3 లగేజ్ తోటి ఎక్కింది. ఎక్కేటప్పుడు కూడా చెప్పిన అమ్మ గిన్ని లగేజ్ తోటి ఇబ్బంది అవుతాయి అమ్మ, ఏం చేయాలి సార్, దూరం పోతున్నా అన్నది. అన్న తర్వాత తీసుకొని ఎక్కించుకున్నాం. టికెట్ అనేసరికి నా బ్యాగ్ ఓపెన్ చేస్తున్నా సార్ అంటే, మరి అప్పటికే మేము ఆ పక్కన అలర్ట్ చేసిన ఎవరైనా తీసుకున్నారా చూడండి, అమ్మాయి ఏదో బ్యాగ్ మిస్ అయిందట అని. ఎవరేం ఆన్సర్ ఇవ్వలేదు. మేము సీదా కోతిరాంపూర్ నుండి మళ్ళీ బస్సు రిటర్న్ తీసుకొచ్చి 1 పోలీస్ స్టేషన్లో చెప్పినాం. 1 పోలీస్ స్టేషన్ చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి సార్ మనం బస్ స్టేషన్లోకి పోదాం, అక్కడే పాయింట్ కార్డు చెక్ చేద్దామని చెప్పేసి వాళ్ళు బస్సులో ఉన్న అది ఎలక్ట్రికల్ బస్సు, అందులో సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చెక్ చేసారు. తర్వాత బస్ స్టాండ్లో కూడా చెక్ చేసారు. మరి వాళ్ళకి ఎట్లాంటి అనుభవాలు దొరికినాయో ఇప్పటివరకైతే వాళ్ళు చెక్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు, సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. ఇది జరిగిన సంఘటన. ఓకే, నేను ఇక్కడ దాకా వచ్చినాక అక్కడ దిగి బస్సు ఉంది కదా అని నడుచుకుంటూ వచ్చిన మంది బాగున్నారు. అంటే ఈ బ్యాగ్ పట్టుకున్నా, అది పట్టుకున్నా, పైకి ఎక్కినా అంతైనా పోయినాక అడొకరు కుర్చీ ఇవ్వనగానే ఇచ్చేసరికి ఇంకా చూసే వరకు లేదు. అయ్యో ఇలా బ్యాగ్ వల్ల తీసిందంటే అది మన వాళ్ళు కృష్ణుని ఉంటుంది చూడు, చిన్నది ఎల్లో కలర్ బ్యాగ్, అందులో 5,000 రూపాయలు ఉన్నాయి, చైన్ ఉన్నది, బిల్లలు ఉన్నది, పచ్చల పేరు ఉన్నది, నెక్లెస్ ఉన్నది. అది నేను ఎందుకు తీసుకుపోయినా అంటే ఆఫీసులో ఖర్చుల కొరకు అది తీసుకుపోయినా. నేను తాగుతా బుక్కుతా, ఆయన కరోనాతో చచ్చిపోయిండు. నేను బతుకుదామని ఆశ కూడా లేదు, ఆఫీసు పింఛన్ కూడా వస్తలేదు. ఇక ఒక పని చేయించుకోవచ్చు మట్టుకు మీరుగా లేకపోతే నాకు ఎవరన్నా గుంజుకున్నట్టు అనిపించింది. అక్కడికి పోయినాక లేదు అని చూసి అంతే. అది పసుపు పచ్చని చిన్నగా మళ్ళీ ఉండదా, వాళ్ళు మాల చదువుతారు చూడు కృష్ణుడి, హరే రామ హరే కృష్ణ వాళ్ళు సంచి, అట్లాంటి సంచి. అది దానికి జిప్పు కూడా పెట్టుకున్నా. అలా జిప్పులా ఆ కవర్లో పెట్టిన అది సేఫ్టీగానే ఎల్లో కలర్ సంచి. అది నేను ఇట్లా అవుతుందని అనుకుంటా, నేను ఎందుకు పట్టుకోనద్దు. నీకు ఏర్పడిందా, గుంజినట్టు ఏర్పడిందా? అది గుంజినట్టు మంది గుంజుతారు కదా, అట్లనే గుంజినట్టు అయింది. కానీ అక్కడికి పోయినాక కూర్చున్నాక లేదు అని అనగానే వాళ్ళందరితో లేదు అనగానే పాపం బస్సు అక్కడ దాకా తీసుకుపోయాను. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిండ్రు, పోలీస్ స్టేషన్కి తీసుకుపోయిండ్రు. ఎట్లనయ్యా మరి 5 లక్షల మాలు అని అనగానే వాళ్ళు మళ్ళీ ఉల్టా వచ్చేసిండ్రు. వాళ్ళ మీద కూడా నేను అదే మాట్లాడా. నేను అసలు తప్పు పని ఏం చేసినాడో మీద వేసుకుంటూ పోతుంది అనుకోని ఇలా పెట్టుకున్నాడు, పెద్ద తప్పు పని చేస్తున్నా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.